మధ్య కాలంలో చాలా మందిలో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లైఫ్ స్టైల్ కూడా చాలా మందిలో బ్రెయిన్ ట్యూమర్స్ డిటెక్ట్ అవుతున్నాయి. అండ్ చాలా మందిలో అయితే ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ కాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందుకోసమని అసలు బ్రెయిన్ ట్యూమర్స్ ఎలా డిటెక్ట్ చేస్తారు, ఎందుకు వస్తుంటాయి, దానికి ఎలా సాల్వ్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, సింప్టమ్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడతాం. మనతో పాటు డాక్టర్ భవానీ ప్రసాద్ గారు ఉన్నారు, సీనియర్ న్యూరోలాజికల్ కన్సల్టెంట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, అందులో ఎలాంటి రకాలు ఉంటాయి, అండ్ ఫ్రీక్వెంట్ గా అంటే ఈ మధ్య కాలంలో మోస్ట్లీ ఎలాంటి టైప్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ ని డిటెక్ట్ చేస్తున్నారు? బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్ లో ఉండే సెల్స్ కణాలు అబ్నార్మల్ గ్రోత్ అవడం వల్ల మాస్ ఫామ్ చేస్తాయి, అంటే ట్యూమర్ గడ్డలాగా ఫామ్ చేస్తాయి. వాటిని బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. ఇవి జనరల్గా 2 రకాలు ఉంటాయి. ఒకటి మాలిగ్నెంట్ ట్యూమర్స్, బినైన్ ట్యూమర్స్. మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే క్యాన్సరస్ ట్యూమర్స్, బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్. అట్లాగే వీటిని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అని కూడా అంటాం. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఏంటంటే బ్రెయిన్ లో కణాలు అబ్నార్మల్ గ్రోత్ రావడం వల్ల వచ్చేవాడిని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. సెకండరీ అంటే సెకండరీ వాటిని మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్స్ కూడా అంటాము. అంటే బాడీలో ఏదన్నా ఆర్గాన్ లో క్యాన్సర్ అవడం వల్ల అది బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్కి రావడం వల్ల వచ్చే ట్యూమర్స్ ని సెకండరీ ఆర్ మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటాం. లైక్ లివర్ లో ఉంటే లేదంటే లంగ్ లో ఉన్నప్పుడు అట్లాంటి ట్యూమర్స్ బ్రెయిన్ కి వస్తే వాటిని సెకండరీ ట్యూమర్స్ అంటాం. అంటే మోస్ట్లీ ఎలాంటి టైప్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ ని ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా చూస్తున్నారు? సో బ్రెయిన్ ట్యూమర్స్ ఇంతకుముందు చెప్పినట్టు 2 రకాలు, క్యాన్సరస్, నాన్ క్యాన్సరస్. పెద్దవాళ్ళలో ఎల్డర్లీ గ్రూప్ లో వచ్చేటివి జనరల్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి. అట్లాగే మరీ చిన్న వాళ్ళలో లైక్ లెస్ దాన్ 10 years వాళ్ళలో కూడా క్యాన్సరస్ ట్యూమర్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మిడిల్ ఏజ్ గ్రూప్ లో జనరల్ గా బినైన్ ట్యూమర్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ కి సింప్టమ్స్ ఎలా ఉంటాయి? సింప్టమ్స్ అండి కొన్ని ఏమో జనరలైజ్ సింప్టమ్స్ ఉంటాయి. లైక్ హెడ్ ఏక్, వామిటింగ్స్, కొంచెం డ్రౌజీ అవ్వడం. అంటే బ్రెయిన్ లో ఎనీ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ లో ట్యూమర్స్ ఉన్నా కూడా ఈ జనరలైజ్ సింప్టమ్స్ ఉంటాయి. కొన్ని ఏమో స్పెసిఫిక్ గా ఏరియాని కన్సర్న్ అయి ఉంటాయి. సపోజ్ మనము బ్రెయిన్ లో ఇక్కడ వెనకాల భాగాన్ని ఆక్సిపిటల్ లోబ్ అంటాం. ఇక్కడ కనుక ట్యూమర్ ఉన్నప్పుడు మనం విజువల్ సింప్టమ్స్ వస్తాయి. ఇది ఫ్రాంటల్ లోబ్ అంటాం. సో ఇక్కడ ట్యూమర్స్ వచ్చినప్పుడు మనకి ఒక సైడ్ చేయి కానీ కాలు కానీ పడిపోవడం, వీక్నెస్ రావడం అట్లా ఉంటాయి. సో ఇక్కడ టెంపరల్ అంటాం. ఒక్కొక్కసారి మనకు వినికిడి లోపం రావడము అట్లా. సో ఏరియాని బట్టి కూడా ట్యూమర్స్ మన సింప్టమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు జనరల్ హెడేక్స్ కి ట్యూమర్ హెడేక్స్ కి ఎలా డిఫరెన్షియేషన్ తెచ్చుకోవాలి? జనరల్ హెడేక్ అంటే మనకి మామూలుగా వస్తూ పోతూ ఉండడము అట్లా ఉంటుంది. అవి ట్యూమర్స్ అనుకోండి బ్రెయిన్ లోపల ప్రెషర్ ని ఇంక్రీజ్ చేస్తాయి. సో రేజ్డ్ ఇంట్రాక్రీనియల్ ప్రెషర్ అంటే కంటిన్యూస్ గా హెడేక్ ఉండడము, తర్వాత వామిటింగ్స్ రావడము, కంటిన్యూస్ గా వామిటింగ్స్ రావడము, జనరలైజ్డ్ వీక్నెస్ రావడము, డ్రౌజీ అయిపోవడము ఇట్లా. సో నార్మల్ హెడేక్స్ కి ఇవన్నీ సింప్టమ్స్ ఎక్కువగా ఉండవు. ఓకే. సో కానీ మేజర్ గా అంటే కాజెస్ ఏమంటారు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ కి? అంటే చిన్న పిల్లల్లో వస్తుంది, ఏజ్ ఫ్యాక్టర్ లో వాళ్ళకి వస్తుంది. సో యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద ట్యూమర్స్ కి రీజన్స్ అంటే ఏముండవండి. ఎలా వస్తాయంటే మ్యూటేషన్స్ ద్వారా వస్తాయి. సడన్ గా ఎవరికైనా రావచ్చు. కంపల్సరీ ఫ్యామిలీలో ఉండాల్సిన ఎవరికైనా ముందు ఉండాల్సిన అవసరం లేదు. కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ ట్యూమర్స్ లో ఫ్యామిలీలో కూడా రన్ అవుతాయి. లైక్ న్యూరోఫైబ్రోమాటోసిస్ అంటాము. అట్లాంటి కండిషన్స్ లో ఫ్యామిలీలో రన్ అవుతాయి. బట్ వాటి పర్సెంటేజ్ చాలా తక్కువ, జెనెటికల్ గా వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ చాలా తక్కువ. ఓకే. అంటే కానీ కాజెస్ మాత్రం అంటే ఇప్పుడు కొంతమంది లైఫ్ స్టైల్ అంటారు, కొంతమంది వేరియస్ కాజెస్ చెప్తూ ఉంటారు, అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి నిజంగా? లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు సపోజ్ మనము సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉంటే, సో ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే నేను చెప్పినట్టు మిగతా ఎక్కడైనా ఆర్గాన్స్ లో ట్యూమర్స్ వచ్చినా అవి స్ప్రెడ్ అవి అట్లా అవడానికి కారణం ఉంటుంది. సో మీరు అన్నారు కదా క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి, నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి. రెండిట్లో సివియారిటీ ఎలా ఉంటుంది, అంటే ఏది ఎక్కువ రిస్కీ? నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో స్లో గ్రోయింగ్ ఉంటాయి. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, సో 2 mm 3 mm అట్లా స్లోగా గ్రో అవుతూ ఉంటాయి ఇయర్లీ. సో అదే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అయితే ర్యాపిడ్లీ గ్రోత్ ఉంటుంది. సడన్ గా సింటమ్స్ ఒక 1 week లో 10 days లో డిటోరేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో సింటమ్స్ ఎన్ని డేస్ నుంచి, అంటే ఎన్ని డేస్ వరకు మనకు అర్థం అవుతుంది? లైక్
ఇన్ని డేస్ అవుతుంది వీ హ్యావ్ టు గో అండ్ చెక్అప్ అని, అంటే ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్ లేకపోవడం వల్లనే చాలా మందిలో క్యాన్సర్ సివియారిటీ పెరిగిపోతుంది. ఈ ట్యూమర్స్ నుంచి క్యాన్సర్ కన్వర్ట్ అవ్వడం, దాని తర్వాత ఇంకెక్కువ అవ్వడం. సో ఎన్ని డేస్ కి ఆ డిటెక్షన్ తీసుకోవాలి, డిటెక్షన్ ఎలా ఉంటుంది? ఎన్ని డేస్ అని మనం వెయిట్ చేయాల్సింది లేదండి. సిమ్టమ్స్ రాగానే ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ ఫిజిషియన్ ఆర్ సర్జన్. సో ఎర్లీ డిటెక్షన్ వల్ల మనము స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తగ్గించవచ్చు. సర్జరీ ఒక్కొక్కసారి బాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల సర్జికల్ రిసెక్షన్ కూడా చాలా కష్టం అవ్వచ్చు. సో ఎర్లీగా డిటెక్ట్ చేస్తే చిన్నగా ఉందనుకోండి ఈజీగా తీసేయచ్చు, దాని ఫర్దర్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. సో ఆ డిటెక్షన్ ప్రాసెస్ అంటే ఎలా ఉంటుంది, ఏం చేస్తారు? జనరల్గా పేషెంట్ మాకు నేను చెప్పినట్టు సిమ్టమ్స్తో వస్తారు, హెడ్ ఏక్, వామిటింగ్స్ అట్లా వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ ఫర్ బ్రెయిన్ ట్యూమర్స్ ఇస్ ఎంఆర్ఐ. సో మేము ఎంఆర్ఐ చేయమని చెప్తాము. అందులో మాకేమన్నా ఏదైనా లీజన్ గడ్డలాగా ఏదైనా ఉంటే కాంట్రాస్ట్ స్కాన్ అడుగుతాం. సో అది చేసినప్పుడు మనకి సైజ్ ఎంత ఉంది, ఏ ఏరియాలో ఉంది, ఏమన్నా సెన్సిటివ్ స్ట్రక్చర్స్ని ప్రెస్ చేస్తుందా, లేదంటే వాటి నుంచి ఎరైజ్ అవుతుందా, సో ఇవన్నీ తెలుస్తాయి. ఒక్కొక్కసారి నేను చెప్పినట్టు మెటాస్టాసిస్ సస్పెక్ట్ చేస్తే హోల్ బాడీ పెట్ సిటీ చేస్తాము. సో అటువంటిప్పుడు బాడీలో ఇంకెక్కడైనా ఉందనేది రూల్ అవుట్ చేస్తాం అన్నట్టు. సో వన్స్ డిటెక్ట్ చేశాక చాలా మంది బ్రెయిన్ సర్జరీస్ అనగానే భయపడుతూ ఉంటారు, లైక్ పెరాలసిస్ వస్తుందేమో, లేకపోతే ఫంక్షనాలిటీ ప్రాబ్లం అవుతుందేమో, విజన్ ప్రాబ్లం అవుతుందేమో అని. ఇవన్నీ నిజంగా అంత రిస్కీయా, లేకపోతే బ్రెయిన్ సర్జరీస్ కి అంత అంటే అక్యురేట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఓకే, ఏంటంటే ట్యూమర్స్ కొన్ని ఎలక్వెంట్ ఏరియాస్ అంటే చాలా సెన్సిటివ్ ఏరియాస్. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఐ నర్వ్ సప్లై చేసే ఏరియాలో ఉన్నప్పుడు, కాలు చేయికి నరాలు అంటే నర్వ్ సప్లై చేసే ఏరియా ఉన్నప్పుడు ఆల్రెడీ వాళ్ళు మాకు వచ్చేటప్పుడే విత్ వీక్నెస్ తోటి, విజన్ లాస్ తోటి ఇట్లా వస్తూ ఉంటారు, ఒకటే వస్తారు. ఇంకా బ్రెయిన్ స్టెమ్ అంటాం, వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ట్యూమర్స్ ఉన్నప్పుడు అసలు బ్రీతింగ్ తీసుకోవడము, వెంటిలేటర్ మీదకి వెళ్ళడము అంత సివియర్ తోటి కూడా వస్తూ ఉంటారు. సో డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్. అండ్ ఇంకొకటి ఏంటంటే బినైన్, మ్యాలిగ్నెన్సీ. బినైన్ ట్యూమర్స్ నేను చెప్పినట్టు చిన్న గ్రోత్ ఉంటాయి. జనరల్గా వైటల్ స్ట్రక్చర్స్ని ఒకళ్ళు కంప్రెస్ చేసినా మనం ఎక్సర్సైజ్ చేస్తే, రిమూవ్ చేస్తే దానివల్ల సింటమ్స్ రిలీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒకసారి కంప్లీట్ గా బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ఎక్సర్సైజ్ చేసామనుకోండి, దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్. ట్యూమర్ రాకముందు ఎంత నార్మల్ గా ఉన్నారో ట్యూమర్ కంప్లీట్ గా తీసేసిన తర్వాత దే కెన్ కంప్లీట్లీ లీడ్ నార్మల్ లైఫ్. అదే క్యాన్సరస్ ట్యూమర్స్ అయితే ర్యాపిడ్ గా ప్రోగ్రెషన్ ఉంటుందని చెప్పాను కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే మేము స్కాన్ బట్టి ఎంతవరకు తీయగలుగుతాము, కంప్లీట్ గా తీసే ఛాన్స్ ఉంటే కంప్లీట్ గా తీసేస్తాం, లేదంటే కంప్లీట్ గా తీసేయడం వల్ల పేషెంట్ కి ఇంకా రెసిడ్యువల్ వీక్నెస్ వస్తుంది అనుకుంటే సో మనకి బయాప్సీ వచ్చేంత వరకు తీసేసి ఫర్దర్ గా కీమోథెరపీ, రేడియేషన్ కి అట్లా పంపిస్తాం అన్నట్టు. సో ఇప్పుడు ఈ బ్రెయిన్ సర్జరీ దాంట్లో అంటే ట్యూమర్స్ వచ్చినప్పుడు ఆ సర్జరీ ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? అంటే ప్రతిదానికి సర్జరీ ఫస్ట్ చాయిసా, లేకపోతే ఇంకా ఏమైనా ఉంటాయా? సర్జరీస్ లో ఎలాంటి సర్జరీస్? సో ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద ట్యూమర్ కి సర్జరీ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే కొన్ని ట్యూమర్స్ అయితేనేమో కంప్లీట్ గా ఎక్సర్సైజ్ చేయొచ్చు, కంప్లీట్ గా, సో వితౌట్ ఎనీ రెసిడ్యూ. కొన్ని ట్యూమర్స్ అయితేనేమో కంప్లీట్ ఎక్సెషన్ అవ్వదు. సో మేము ఏం చేస్తామంటే ట్యూమర్ వాల్యూమ్ సైజుని తగ్గిస్తాం. సో దానివల్ల చాలా వరకు సింటమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో అది బయాప్సీకి పంపిస్తాము. సో దాంట్లో మనకి ఏంటనేది తెలుస్తుంది, ఇట్స్ క్యాన్సరస్ ఆర్ నాన్ క్యాన్సరస్. క్యాన్సరస్ అనుకోండి తర్వాత కీమో రేడియేషన్ థెరపీకి పంపిస్తాము. నాన్ క్యాన్సరస్ అనుకోండి విల్ ఫాలో అప్ విత్ ద స్కాన్స్ అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆర్ స్టాటిక్ ఉందా అనేసి గ్రోత్. సో ఇప్పుడు ఈ మధ్య మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ అని వింటూ ఉన్నాము. సో బ్రెయిన్ ట్యూమర్స్ కి కూడా మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ బెటర్ ఆప్షనా, లేకపోతే జనరల్ గా ట్రెడిషనల్ సర్జరీస్ ఫాలో అవుతుంటారా? ఓకే, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ అంటే జనరల్ గా మేము బ్రెయిన్ ట్యూమర్స్ చేసేటప్పుడు న్యూరో నావిగేషన్ అని వాడతాం. అదేంటంటే మనకి కరెక్ట్ గా సపోజ్ మనం ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి, సో నావిగేషన్ ఎట్లా మనకి గైడ్ చేస్తుందో న్యూరో నావిగేషన్ అంటే మనకి ఎగ్జాక్ట్ గా ఏ ఏరియాలో ఉంది ట్యూమర్, సో అక్కడే ఓన్లీ అక్కడ వరకే ఓపెన్ చేస్తాం. సో వైడ్ ఓపెనింగ్ కాకుండా చిన్న ఓపెనింగ్ చేసేసి అక్కడ నుంచి ట్యూమర్ తీసేస్తాం అన్నట్టు. సో దాంతో పేషెంట్ కి పోస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి అండ్ ఫర్ ఆల్సో ఈజీ టు లొకేట్ ద ట్యూమర్ అండ్ రిమూవ్ ఇట్. తర్వాత మైక్రోస్కోప్ హై ఎండ్ మైక్రోస్కోప్స్ ఉన్నాయి. దాంతో ఏంటంటే మనకి కంప్లీట్ ఎక్సిషన్, మ్యాగ్నిఫికేషన్ బాగుంటుంది. చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ కూడా ఇంజురీ అవ్వకుండా, నర్వ్స్ ఇంజురీ అవ్వకుండా మనం ట్యూమర్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు అంటే ఎక్కువ మీరు ఏది సజెస్ట్ చేస్తారు, ట్రెడిషనల్ సర్జరీస్ మినిమల్ ఇన్వేసివ్? మినిమల్ ఇన్వేసివ్ అండి.
మినిమల్ ఇన్వేజివ్ లో మేము ఎండోస్కోపిక్ సర్జరీస్ కూడా చేస్తాం, లైక్ పిట్యూటరీ ట్యూమర్స్ అనుకోండి. సో నోస్ లోంచి వెళ్ళి ఎండోస్కోప్ తోటి అట్లా సో కంప్లీట్ ఎక్సిషన్ కి పాసిబుల్ అవుతుంది. సో మరి ఈ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ కి అయితే చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి జనరల్ గా, ఎందుకంటే పక్కన ఏ బ్లడ్ వెసల్ డిస్టర్బ్ అయినా కూడా కాంప్లికేషన్స్ వస్తాయి అంటారు. సో దీనికి అడ్వాన్స్మెంట్స్ ఏముంటాయి అంటే అంత అక్యురేట్ గా మ్యాపింగ్ చేసుకొని వెళ్ళడం అంటే ఇట్స్ హైలీ రిస్కీ, బట్ అవుట్పుట్ కూడా అంతే మంచిగా వస్తుంది. సో అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏముంటాయి? అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ ఈవెన్ అండ్ మైక్రోస్కోప్, సో దట్ magnifies almost 10 to 15 times. సో దాంతో మనం చేసినప్పుడు చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ కూడా మనము ఇంజరీ అవ్వకుండా ట్యూమర్ ని ఎక్సర్సైజ్ చేయొచ్చు. తర్వాత నేను చెప్పినట్టు న్యూరో నావిగేషన్, సో ఎగ్జాక్ట్ గా ట్యూమర్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ వెళ్తే ఈ సెన్సిటివ్ పార్ట్ కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, అదొకటి. తర్వాత ఎండోస్కోప్స్ ద్వారా కూడా చిన్న ఇన్సెషన్ అవుతుంది, ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ ఉంటుంది, పేషెంట్ కి ఎర్లీగా డిశ్చార్జ్ చేయడానికి ఉంటుంది. సో ఈ విధంగా. ఓకే, సో వన్స్ సర్జరీ అయిపోయాక పోస్ట్ సర్జరీ అంటే ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలా, అంటే రీహాబిలిటేషన్స్ ఉంటాయి, థెరపీస్ ఉంటాయి, సో అవి ఎలా ఉంటాయి? సో మనకి జనరల్ గా బ్రెయిన్ ట్యూమర్స్ లో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఫిట్స్ రాకుండా యాంటీ కన్వర్జెన్స్ మెడికేషన్స్ ఇస్తాము. ట్యూమర్ వల్ల బ్రెయిన్ లో వచ్చిన వాపు తగ్గడానికి కొన్ని స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇంకా కొంచెం వాపు తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. తర్వాత ఫిజియోథెరపీ అంటే ఒక్కొక్కసారి వీక్నెస్ ఉందనుకోండి, సో ఫిజియోథెరపీ వాళ్ళతోటి రెగ్యులర్ గా ఫిజియోథెరపీ చేపిస్తాము. సో ఆ విధంగా ఉంటుంది. ఓకే, సో ఒక్కసారి బ్రెయిన్ ట్యూమర్ వస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే సర్జరీ తీసాక ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్? బినైన్ ట్యూమర్స్ లో ఉండదండి. కంప్లీట్ ఎక్సెషన్ చేసాము అంటే కంప్లీట్ గా దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్, దే కెన్ ఫర్గెట్ అబౌట్ ఇట్. అట్లీస్ట్ నెక్స్ట్ 2 to 3 years వీ డూ రెగ్యులర్ స్కాన్స్. 6 months కి 1 year కి MRI స్కాన్ చేసి చూస్తాము. సో అందులో గ్రోత్ లేదు అంటే లేదు అంటే ఇంకా కంప్లీట్ గా ట్రీట్ అయినట్లు లెక్క ట్రీట్మెంట్. అదే క్యాన్సరస్ ట్యూమర్స్ లో అయితే మనము చెప్పినట్టు we have to follow up this with chemo and radiation therapy. ఓకే, సో మరి అంటే ఎప్పుడైనా కూడా ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద కీ అంటారు, ఇంకా ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో ఈ సింప్టమ్స్ డిటెక్ట్ అయినప్పుడు కానీ వార్నింగ్ సైన్స్ వచ్చినప్పుడు కానీ ఎలాంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలి? బ్రెయిన్ ట్యూమర్స్ ని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు అసలు? అయితే కొందరు ఏం చేస్తారంటే ఈ హెడ్ ఏక్ ఇవన్నీ వచ్చినప్పుడు నార్మల్ హెడ్ ఏక్ అనుకొని మెడికల్ షాప్కి వెళ్ళిపోయి మెడిసిన్స్ తీసేసుకొని డిలే చేస్తూ ఉంటారు. సో అట్లా చేయకుండా ఫస్ట్ ఒకసారి కన్సల్ట్ అయ్యి ఇఫ్ నథింగ్ ఈజ్ దేర్ ప్రూవ్ అయిన తర్వాత దే కెన్ రిలాక్స్. అంటే ఎర్లీగా డిటెక్ట్ చేసామనుకోండి, సో తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి. సో ఈ కేర్ హాస్పిటల్స్ లో దీనికి సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమున్నాయి? సో బ్రెయిన్ ట్యూమర్ సంబంధించి మా దగ్గర సర్జరీ చేసేటప్పుడు హై ఎండ్ మైక్రోస్కోప్ ఉందండి. సో దాని ద్వారా ట్యూమర్స్ ఈజీగా కంప్లీట్గా ఎక్సిషన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అట్లాగే నేను చెప్పినట్టు న్యూరో నావిగేషన్ కూడా ఉంది. దాని తర్వాత వీ హ్యావ్ ఎండోస్కోప్ ఆల్సో. సో దీస్ ఆర్ ద మెయిన్ equipment we have, and as well radiation side nunchi kuda we have very good equipment for cancerous tumors. Okay. As well as we have medical oncologist, so fully equipped. Non cancerous aina ememi advancements kavalo kuda avanni yeah you have it. Our hospital is fully equipped, like surgical wise, medical oncology wise, as well as radiation oncology wise. So anni okate దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్ కి ఈజీగా ఉంటుంది. ఒక సెంటర్ లో ఆల్ ద ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఆర్ అవైలబుల్. సో చూసారు కదా, యాక్చువల్గా ఎర్లీ డిటెక్షన్ ఇస్ ఆల్వేస్ కీ అనమాట. ఇట్లా సివియర్ స్టేజెస్కి వచ్చినప్పుడు అంటే హెడ్ ఏక్స్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేసుకుంటా ఉండకుండా కాకుండా డిటెక్షన్ గా వచ్చి ఇన్వెస్టిగేట్ చేసుకొని స్కాన్స్ తీసుకొని ఒక స్టెప్ ముందుకు వేయడమే ఇంపార్టెంట్. అండ్ ఇలా కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్స్ ఉన్న హాస్పిటల్స్ ని చూస్ చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం దానికి రిలేటెడ్ అయిన మిగతా ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా అవన్నీ కేర్ కూడా ఇక్కడే లభిస్తుంది అనమాట. సో యూ కెన్ కమ్ టు కేర్ హాస్పిటల్స్.